గణపతి కథ మూషిక వాహనుడి జననము. పూర్వకాలంలో ఒక గొప్ప అసురుడు, కరుణాసురుడు, దేవతలపై తీవ్రంగా క్షోభ పెంచాడు. అతను ధర్మాన్ని అణిచివేస్తూ భూమిని గందరగోళంగా మార్చాడు. దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి సహాయం కోరారు. విష్ణుడు శివుడిని ప్రార్థించి గణపతిని పంపించమని కోరాడు. గణపతి భూమికి వచ్చి కరుణాసురుని ఎదిరించాడు. అయితే అతన్ని తక్షణమే చంపలేదు. ఆయన అసురుని చిత్తశుద్ధి కోసం ఉపదేశాలు ఇచ్చాడు. చివరికి కరుణాసురుడు మారిపోయి శరణాగతుడయ్యాడు. ఈ సమయంలో గణపతి ఓ మాయా మూషికాన్ని ఆకట్టుకున్నాడు. అది మూషికుడు. ఈ మూషికుడు ముందుగా ప్రబలమైన గంధర్వుడు. అతను తన అహంకారం వల్ల శాపగ్రస్తుడై మూషికుడయ్యాడు. గణపతి అతన్ని తన వాహనంగా అంగీకరించి మోక్షమిచ్చాడు. ఈ కథ ద్వారా నీతి: గణపతికి శాంతియుత మార్గంలో కూడా శత్రువులను జయించగల గుణం ఉంది. అలాగే దైవం శరణు వచ్చినవారిని అంగీకరిస్తుంది.